హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇది మీరు లాస్ట్ సాటర్డే వ్లాగ్ చూస్తుంటే దానికి కంటిన్యూషన్ అండి. ఇది నా థర్స్డే మార్నింగ్ బ్లాగ్ అండి. థర్స్డే మార్నింగ్ 4 o'clock నిద్ర లేచాను. అండ్ కొద్దిగా లేట్గా లేచాను అనమాట. ఎందుకంటే బిఫోర్ డే నైట్ అన్నీ కూడా క్లియర్ చేసి పడుకున్నాను కాబట్టి పనులు. ఇప్పుడు కొద్దిగా లేట్గా లేచినా సరిపోయిందనమాట నాకు టైం అనేది. సో మార్నింగ్ 4కి నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా కొద్దిగా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. బిఫోర్ డే నైటే అన్నీ కూడా క్లీన్ చేసి మాప్ చేసి నిద్రపోయినా చూసారా ఎంత డస్ట్ అనేది మళ్ళీ వచ్చిందో. అండ్ ఇల్లంతా క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను ఇక్కడ బ్రష్ చేస్తున్నాను. నాకు స్టార్టింగ్ నిద్ర లేచిన వెంటనే చీపురు పట్టుకొని క్లీన్ చేసుకుని వచ్చేస్తాను అనమాట. చీపురు ముందు పెట్టుకుంటా, ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత నేను హాట్ వాటర్ అనేది పెట్టుకుంటాను తాగడానికి. అండ్ అదే టైంలోని నేను స్నానానికి కూడా వాటర్ అనేది స్టవ్ పైన పెట్టేసుకుంటా అనమాట. ఇంకా మిగతా పనులు అప్పుడు చూసుకుంటా. ఓన్లీ పైన క్లీనింగ్ మాత్రం చేసుకొని ఆ తర్వాత ఇలా హాట్ వాటర్ పెట్టుకొని తాగి కాసేపు అయితే అటు ఇటు వాక్ చేస్తాను. 5 to 10 minutes అయితే వాక్ చేస్తాను ఇంట్లో. ఎందుకు అంటే మంచి చల్ల గాలి అనేది వస్తుందన్నమాట. మనం కూడా కాసేపు ఆ చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ అండ్ మంచి ఆక్సిజన్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్లో ఒక 10 minutes అయితే ప్రశాంతంగా నించుంటా అనమాట. చాలా బాగుంటుంది. ఇవాళ అయితే ఇంకా నేను సౌండ్స్ అనేవి వినిపించలేదు, కానీ చాలా బాగుంటుంది బయట. ఆ తర్వాత ఇంకా నేను ఈ వాటర్ తాగేసి ఇంకైతే కింద క్లీనింగ్స్కి అనేది వెళ్తా అనమాట. ఇక మెట్లు అయితే నేను మామూలుగా క్లాత్ పెట్టి నీట్గా అయితే ఊడ్చుకొని వచ్చేసాను. చీపురు అయితే పెట్టలేదు. ఎందుకు అంటే బిఫోర్ డే నైటే నేను మొత్తం కుంకుమ పసుపుతో అలంకరించుకున్నాను కాబట్టి మెట్లని ఇంకా చీపురు పెట్టి అయితే తుడవలేదనమాట. అండ్ ఇంకా అలాగా క్లీన్ చేసుకొని అయితే కిందకు వచ్చేసాను. చూసారు కదా, నైట్ అన్నీ పెట్టుకోవడం వల్ల నాకైతే కొద్దిగా పని అనేది తగ్గిందనమాట. అండ్ బయటన కూడా ముగ్గు వాకిట్లో చూసారు కదా, బిఫోర్ వ్లాగ్లో చూసుంటే మొత్తం నైట్ పెట్టేసి నిద్రపోయాను. సో ముగ్గు ఇంకా అక్కడ చెరపను. ఇక బయట వాకిల్ ఏదైతే ఉందో అది మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తాను. పాసి వాకిల్ క్లీన్ చేసి ఆ తర్వాత పూజ చేసుకుంటా అనమాట. మనం లోపల ఎంత పెట్టుకున్నా బయట వాకిల్ ఉంటుంది, మాకు మెయిన్ వాకిల్ ఉంటుంది. ఆ మెయిన్ వాకిట్లో మాత్రం చిన్నదైనా సరే ముగ్గు పెట్టుకుంటాను వాకిల్ తడిపి. అండ్ ఇంకా నీట్గా అయితే ఇక్కడ కొద్దిగా క్లీన్ చేసేసాను. ఆవేళ చాలా చిన్నగా సింపుల్గా అయితే ముగ్గు పెట్టుకుంటాను. చెప్పాను కదా, మీకు షేర్ చేశాను కదా, గట్టు ఎంత ఉందో ఆ గట్టు మాత్రమే నేను ముగ్గుకు అనేది యూజ్ చేస్తాను అనమాట ప్లేస్. ఇంకా బయట పెట్టుకుంటే వాటర్ డౌన్ వచ్చినప్పుడు ముగ్గు అంతా పోతుంది. సో ముగ్గు పోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకని చిన్నగా అయితే ఆవేళ చిన్న గుమ్మడికాయ వేసాను అనమాట. చాలా బాగుంది, చిన్నగా ముద్దుగా అనిపించింది. ఇంకా ఇది ఒక 5 to 10 minutes లోపలైతే ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఎక్కువ టైం అయితే పట్టలేదు. సో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెంపరేచర్స్కి రెయిన్ఫాల్ అవుతుంది వైజాగ్లో. సో ఈ వర్షాలకి ఇంకా నేనైతే మార్నింగ్ 3 o'clock నిద్ర లేచిన పని చేసుకోలేకపోయి ఉండొచ్చు మేబీ. సో బిఫోర్ డే నైట్ చేసుకోవడం వల్ల చాలా నేనైతే సేఫ్ జోన్లో ఉన్నా అనమాట. అండ్ వర్షం అప్పటికి కూడా పడుతూనే ఉంది బయటన. సో అందుకనే ఇంకా చిన్న ముగ్గు అనేది పెట్టుకున్నాను. ఇంకా అయితే ఈ ముగ్గు పెట్టేసి ఇంకా నేను పైకి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అది అయిపోయాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో కూడా ఒక దగ్గర అంటే పూజ చేసుకుంటాం కాబట్టి హాల్ అంతా లోపల ఒక్కసారి అలాగా మాప్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మాప్ చేసేసుకొని ఇంకా స్నానం అయ్యాక చాలా పనులు ఉంటాయి కదా, సో ఆ పనులన్నీ కూడా నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఎవ్రీ డే పూజ చేస్తే నాది ఇదే రొటీన్ అనమాట. నేను ఫ్రెష్ అయ్యి రాబోసరికి కిచెన్ మొత్తం నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు కావాల్సినవన్నీ కూడా ఆ కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. సో పెట్టుకోవడం వల్ల నాకు ఈజీగా ఉంటుంది అనమాట. పక్కన షింక్ ఉంటుంది కదా, సో పసుపు కుంకుమ ఇలాగ అలంకరించుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ ఫ్రిడ్జ్లోంచి ఫ్లవర్స్ అవి తీసి పెట్టుకోవడానికి నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మీద అన్నీ పెట్టుకుంటాను. అండ్ బిఫోర్ డే నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటాం, అందుకే నాకు అక్కడ పెట్టుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. అండ్ నాన్ వెజ్ అది వండితే వెంటనే నేను మొత్తం అంతా వాష్ చేసుకుంటాను కాబట్టి సో ఏం ప్రాబ్లం ఉండదు. అందుకే ఇంకా అన్నీ కూడా అక్కడ పెట్టుకొని అయితే నిద్రపోతాను. బిఫోర్ డే నైట్ క్లీన్ చేసుకుని అన్నీ అక్కడే పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి పసుపు కుంకుమలతో గంధంతో అయితే అలంకరించుకుంటాను. మొత్తం ఎక్కడెక్కడైతే దీపాలు పెడతానో అవన్నీ కూడా దీపాలు అలంకరించుకొని తర్వాత ఇంకా నేను
నెయ్యి ఒత్తులు ఎక్కడ పెట్టాలో నెయ్యి ఒత్తులు మార్గశిర లక్షవారం శుక్రవారం ఇంకా రామదేవుని పూజ చేస్తున్నాను కాబట్టి ఇవన్నిటికి కూడా ఆవు నెయ్యి యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక తులసిమాత దగ్గర బయటన గడప దగ్గర వినాయకుడి దగ్గర మాత్రం ఆయిల్తో పెట్టుకుంటాను. అండ్ సో అవన్నీ కూడా ఇంకా నీట్గా అయితే పెట్టుకొని విక్స్ కూడా ఒత్తులు కూడా తడుపుకొని చక్కగా పెట్టుకుంటా అనమాట. అయితే నెయ్యి ఒత్తులు కొద్దిగా ఎర్లీగా నానబెట్టుకుంటే మంచిది. బట్ ఇంకా నాకేంటంటే వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇంకా నేను బిఫోర్ డే అయితే ఏం పెట్టుకోననమాట. అదే రోజు పెట్టుకుంటా. ఇవి సన్న ఒత్తులు పెట్టుకుంటా. పువ్వుల ఒత్తులు అయితే పెట్టుకోను. సన్నగా ఉన్న ఒత్తులు పెట్టుకుంటే తొందరగా నానిపోతాయి మనకి గీలో కూడా. అండ్ ఇంకా అవన్నీ పెట్టుకొని తర్వాత అయితే నేను ఇంకా ఇంట్లో గౌరమ్మ ఉంటుంది కదా, నేను వెడ్నెస్డే క్లీనింగ్స్ చేసినప్పుడే మొత్తం అంతా నైట్ కాకుండా ఆఫ్టర్నూనే క్లీన్ చేసి పెట్టుకుంటా అనమాట గౌరమ్మను కూడా. అండ్ థర్స్డే మార్నింగ్ లేచిన వెంటనే గౌరమ్మను కూడా కొద్దిగా పసుపు రాసి చక్కగా అయితే ఇంకా బొట్లు అవి పెడుతూ ఉంటానన్నమాట. అండ్ నేను కూడా ఆ టైంలోనే పసుపు కుంకుమ ఇక మనం తాలిబొట్టుకైతే ఎవ్రీ థర్స్డే ఫ్రైడే మంగళవారం అయితే నేను పసుపు రాసి కొంచెం బొట్టు అనేది పెట్టుకుంటాను. సో అవన్నీ పనులు ఏవేవి మనం చేసుకుంటామో అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. ఇక ఎవ్రీ ఫ్రైడే అండ్ థర్స్డేస్ అండ్ ట్యూస్డేస్ అయితే ఇక్కడ నేను గడపను కూడా అలంకరించుకుంటాను. అయితే మొత్తం పసుపు రాసి అలంకరించడానికి అయితే అవ్వదనమాట. ఇవన్నీ కూడా బిఫోర్ నుంచే డిజైన్స్ అవి పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ సెంటర్ చూసి నేనైతే పెట్టుకుంటా అనమాట. పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను మధ్యలో పెట్టుకొని. అండ్ బిఫోర్ డే ఏంటంటే నీట్గా అయితే గడపని మొత్తం క్లీన్గా వాటర్ పెట్టి ఒక మంచి క్లాత్ పెట్టి అయితే నీట్గా నేను వైప్ చేసుకుంటా అనమాట. వైప్ చేసుకున్నాకే ఇలాగా సెంటర్లో మాత్రం పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకుంటాను. ఒక పళ్ళెంలో నాకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. బయటన దీపారాధనకి తులసిమాత దగ్గర పెడతాను, తర్వాత వినాయకుడి దగ్గర పెడతాను కదా గడపకి. ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోనే అరేంజ్ చేసి పెట్టుకుంటే ఈజీగా అనిపిస్తుంది అనమాట. మనం ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళే కంటే ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకుంటే పని అనేది కూడా తొందరగా అయిపోతుంది. ఇంకా ఏవి కూడా మర్చిపోకుండా ఉంటామన్నమాట. సో ఈ ప్లేట్లో అన్నీ పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను నేను. ఇక ఫస్ట్ దీపం అయితే ఎప్పటిలాగానే ఆగ్నేయ మూలలో పెడతానమాట. ఎందుకు అంటే మనం ఆగ్నేయ మూలలో దీపం పెట్టాక స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా నైవేద్యం వండుకోవాలన్నా, లేదు మనం ఏదైనా స్టవ్ పైన పెట్టుకోవాలి, పాలు ఏమైనా మరిగించుకోవాలన్నా ఫస్ట్ మనం వంటగదిలో నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఏదైనా నైవేద్యం వండడానికి. అందుకే ఫస్ట్ నేను ఇక్కడ నైవేద్యం ఫస్ట్ ఇక్కడ దీపారాధన చేసుకొని నైవేద్యం ఇక్కడ పెట్టి అమ్మవారి దగ్గర ఏదో ఒకటి, ఆ తర్వాత ఇంకా నేను స్టవ్ దగ్గర కూడా గౌరీమాత రూపంలోనే చక్కగా పసుపు కుంకుమంతో అలంకరించుకొని ఒక బొట్టు పెట్టుకొని నమస్కరించుకొని ఇంకా మిగతా పూజ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ వేళ నేను పాలొక్కటే మరగబెట్టాను. ఎందుకు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, సో పిల్లలిద్దరికీ కూడా కోల్డ్ కఫ్ ఉంది. సో అలాంటి టైంలో ఏంటంటే పరమాన్నం అనేది తింటే ఇంకా కోల్డ్ కఫ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీక్ ఇంకా నేను ఎగ్జిట్ చేశాను. అండ్ పిల్లలు కూడా చల్లగా ఉంది కదా ఇంకా తినము అని చెప్పారనమాట. సో అందుకే ఇంక ఇవాళ ఏంటంటే పాలు నైవేద్యం పెడదామని అనుకున్నా. పాలు ఒక్కటే మరగబెడతాను.
ఇక్కడ కూడా దీపారాధన అంతా చక్కగా చేసుకొని చాలా నిండుగా కళగా అనిపిస్తుంది. నిజంగా కిచెన్లో అగ్నిమూల దీపం పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇక ఇక్కడ దీపారాధన అయిపోయాక బయటను కూడా ఇంకా నేను తులసి మాత దగ్గర, ఆ తర్వాత వినాయకుడి దగ్గర ఇలా పెట్టుకుంటా అనమాట. సో ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే ఫస్ట్ స్టార్ట్ చేశాను పూజ అనేది. ఇంటి ముందున కొత్త వాళ్ళు అయితే కనుక ఇంటి ముందున మాకు వినాయకుడిని పెట్టుకున్నాను కదా, అక్కడైతే ఫస్ట్ పూజ చేసుకుంటాను. ఇక్కడ మాత్రం కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. ఒక 10 to 15 minutes అయితే టైం పడుతుందన్నమాట. సో నేను 4 o'clock నిద్ర లేచాను కదా, ఇంక ఈ దీపారాధన అంతా ఇక్కడికి వచ్చేసరికి నాకు తెలియకుండానే 5 అయిపోయింది. సో కరెక్ట్గా 5 అయింది. ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే దీపారాధన చేస్తున్నాను. బట్ ఎర్లీ హవర్స్లో పూజ చేసుకుంటే నిజంగా మంచి బ్లెస్సింగ్లా అనిపిస్తుంది నిజంగా. సో అందుకనే ఇంకా వీలైనంత వరకు కూడా ఎంత చల్లగా ఉన్నా సరే బిఫోర్ ద నైట్ కొద్దిగా పనులన్నీ చేసుకుంటే ఎర్లీ హవర్స్లో పూజ అనేది చేసుకోవచ్చు బాగా. సో ఇంకా ఇక్కడ పూజ కూడా బాగా అయిపోయింది ఆవేళ. వినాయకుడి దగ్గర నిజంగా ఆ చీకట్లో పూజ చేస్తే మంచిగా అనిపిస్తుంది. లైటింగ్ అదిని చీకట్లో కాంతులు ఎంత అందంగా అనిపిస్తాయి కదా. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట మా ఇంట్లో. ఇక్కడ వినాయకుడి దగ్గర ఈ చీకట్లో కూర్చొని పూజ చేయాలి, తొందరగా లేవాలి, అక్కడ ఒక పీస్ఫుల్గా కూర్చోవాలి అనిపిస్తుంది నాకు. సో చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఆ వేళ ఏంటంటే బిఫోర్ డే చెప్పాను కదా వర్షాలు పడుతున్నాయి వైజాగ్లో అని. పువ్వులు అయితే మాత్రం కాకడ మల్లె పువ్వులు కానీ ఏమీ దొరకలేదన్నమాట. నేను వెళ్ళే టైంకి ఏమీ లేవు. ఇక మందార మొగ్గలు ఒక్కటే దొరికాయి. సో మందార మొగ్గలు మాత్రం తీసుకున్నాను ఈసారి. అండ్ ఇంకా చామంతులు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే. ఇక మన చెట్లకు కూడా ఈసారి గులాబీలు పూసాయి. ఆ గులాబీలు కూడా తీసుకొని వచ్చాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా గడప పూజ చేసుకుంటున్నాను. ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే, ట్యూస్డే మాత్రం నేను చేసుకుంటాను. ఇంకేమైనా విశిష్టంగా ఉంటే ఆ రోజులు కూడా గడప పూజ అనేది చేసుకుంటాను అనమాట. అంటే మనం గడపని పూజించడం వల్ల లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ వేళ ఇంకా కంపల్సరీ చేసుకుంటాను. ఇక ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది. ఓన్ క్రియేటివిటీ ఎలా చేస్తానన్నమాట. డ్రా చేస్తూ చేస్తూ అలా చూస్తే ఈ ముగ్గు అయితే బాగానే వచ్చింది. కిందనే మనకి అమ్మవారి శ్రీయంత్రం లాగా డ్రా చేశాను. లాస్ట్ టైం కూడా ఒకసారి వేశాను కదా, సో అదే థీమ్లో కిందన శ్రీయంత్రంలా డ్రా చేసి పైన లోటస్ వేశాను అనమాట. బాగుంది. కలర్స్ అన్నీ వేశాక చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇక అమ్మవారి పాదాలు కూడా చాలా అందంగా ముద్దుగా ఉంటున్నాయి. లక్ష్మీవారం అమ్మవారి పాదాలు వేస్తాను. శుక్రవారం పూజ కూడా మనకి సరిపోతుంది. ఇక అయితే పాదాలు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కూడా ఉంచుతున్నాను అనమాట. చెరపాలి అని అనిపించట్లేదు. ఈ ముగ్గు కూడా అంతే. 3 days ఉన్నా 4 days ఉన్నా అలానే ఉంచుతున్నాను అనమాట. ఎందుకు అంటే ఇంకా చెరపాలి అని మనసు రావట్లేదు. ఇంకా పక్క నుంచి అలాగైతే చిమ్ముకొని వెళ్తాను కానీ ఈ ప్లేస్ మాత్రం అలానే ఉంచేసుకుంటున్నా. సో ఇంకా కిందనైతే ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాను కదా. ఇక్కడ ఇంకా ఈ ముగ్గు మాత్రం పాదాలు మాత్రం ఎప్పటి వరకు ఉంటే అప్పుడు అలాగా ఉంచుతున్నాను. ఆ తర్వాత ఎప్పుడైనా గాలికి కానీ ఏదైనా కొద్దిగా 2-3 రోజులు అయిపోయాక పాత అనిపిస్తే అప్పుడు తీసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకెక్కడ తులసి మాత దగ్గర అయితే ఇలాగా పద్మం పెట్టుకున్నాను. ఈ స్టెన్సిల్స్ అనమాట. స్టెన్సిల్స్తో చాలా అందంగా మంచిగా అనిపిస్తుంది లుక్. అయితే నేను ఇక్కడ తులసిమాత దగ్గర ఇంకా దేవుడి దగ్గర పెట్టేవన్నీ కూడా నేను ఇంకా ఇంట్లో బియ్యం పిండి అనేది ఆడించుకుంటా అనమాట. చాలా ఈజీగా. ఒకవేళ ఎవరైనా తెలియకపోయినా సరే బియ్యం కొద్దిగా నానబెట్టుకొని బాగా డ్రై అయ్యాక మనం మిక్సీ అయినా వేసుకోవచ్చు. లేదనుకుంటే 1 kilo అలాగా మనం మిల్క్ అయినా తీసుకొని ఆడించుకొని ఉంచుకుంటే మనకి ఇలాంటి పూజల టైంలో బాగా యూజ్ అవుతుంది. సో అలా అయితే ఇంకా నేను ఇంట్లోనే కొద్దిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ముగ్గు వరకు నేను మిక్సీలో పెట్టుకొని ఉంచుకున్నాను. సో ఇంట్లో దీపారాధన దగ్గర అండ్ తులసిమాత దగ్గర అయితే ఇంకా నేను ఈ బియ్యం పిండే వాడతా. ఇంకా బయట అంతా కూడా అలంకరణకి గ్యాస్ పిండి వాడతా అనమాట. ఇక బయట పూజ అంతా అయిపోయాక ఒక్కసారి ఇంకా ధూపం అంతా ఒకేసారి చూపిస్తున్నాను. ఎందుకంటే మాటికి ధూపం వెలిగించుకొని ఇక్కడికి అక్కడికి తీసుకొని వెళ్ళాకంట ఒక్కసారి మొత్తం పూజ అంతా అయిపోయాక ఇంకా ధూపం అనేది వెలిగించి ఇల్లంతా ఒక్కసారి అయితే గడపలకి, ఇక మనం గ్యాస్ స్టవ్ దగ్గర, ఇంక ఇంట్లో అన్నీ కూడా మొక్కల దగ్గర మొత్తం అన్నీ కూడా ఒక్కసారి ధూపం చూపించుకొని వెళ్తే 2 విధాలుగా లాభం ఉందన్నమాట మనకి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ధూపం వేస్తే ఇల్లంతా కూడా మన ఇంట్లో చిన్న చిన్న మస్కిటోస్ అనేవి అందరింట్లో రావడం కామన్ కదా. సో అలాంటివి ఏమీ కూడా రావు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మన ఇంట్లో ఏదైనా సరే మైలుగాలు తగిలినా లేదంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మనసులు ఎలాగుంటాయో తెలియదు కదా.
బయటకి బాగానే ఉంటారు, ఇంటికి వచ్చాక వాళ్ళ నెగిటివ్ థాట్స్ ఏమైనా ఉన్నా, మన ఇంటి మీదకి ఏమైనా ప్రభావం పడినా, ఇలాంటివి అన్నీ కూడా దిష్టి ఇలాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట. సో అందుకే డైలీ ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ డైలీ వేయలేము అనుకుంటే ఇలా ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ లేదంటే ఇలాగ థర్స్డేస్ కానీ వేసుకుంటే చాలా మంచిదన్నమాట. అండ్ నేనైతే ఇంకా డైలీ కూడా వేస్తాను, ధూపం అనేది డైలీ వేస్తాను. అండ్ ఇక్కడ థర్స్డే కదా, సో థర్స్డే కాబట్టి ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని ఇక పూజ అంతా కూడా చాలా బాగా చేసుకుంటా అనమాట. ఆ వేళ మాత్రం మనిషి ప్రశాంతంగా తెల్లవారే పూజ అయిపోతుంది. ఇంకే డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు అనమాట. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి లేదంటే ఎవరైనా వచ్చి మనతో మాట్లాడి ఇంకే డిస్టర్బెన్స్ ఉండవు అనమాట. ఎర్లీ హవర్స్ అయితే చక్కగా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, దేవుడితో పాటు దేవుడి స్మరణలోనే ఉండొచ్చు అనమాట మనం కూడా. సో చక్కగా అయితే నేను నా పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను 3 వీక్స్ కూడా. ఇది నా 3rd వీక్ అనమాట. ఎక్కడ కూడా ఏమీ ఆటంకాలు రాకుండా మార్గశిరి మాసం 3 వీక్స్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా నాకు ఏ ఆటంకం లేదు, అయిపోతుందన్నమాట పూజ అంతా. సో చాలా హ్యాపీగా చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఆ రోజు నేను ఈ శారీ కట్టుకున్నాను. అయితే బయటన చాలామంది అడిగారనమాట శారీ చాలా బాగుంది అని. ఇది నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి, 2 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, మంచి ఇదంతా కూడా కలంకారీ లుక్ అనమాట. అంతా కూడా కౌ డిజైన్ వస్తుంది, మంచి ఫెస్టివల్ సీజన్కి బాగుంటుందన్నమాట. ఇంకా నేను ఈ బ్లౌజ్ అంతా అమ్మవారి కాసులు ఉంటాయన్నమాట. అండ్ ఇదేంటంటే ఫుల్ బ్లౌజ్ అనమాట. అంటే మనం లంగా జాకెట్లు పరికిణీలు వేసుకున్నప్పుడు చిన్నపిల్లలకి ఎలా కుట్టిస్తామో ఫుల్గా ఆ టైప్లో అనమాట. సో ఇంకా అమ్మవారి కాసులు అవి ఉన్నాయి కదా రెడ్ అని చెప్పేసి నేను అది పేరప్ చేశాను. అండ్ చాలా బాగుంది. సో తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇక నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసాను. ఆ వేళ నాకు బిఫోర్ డే ఇంట్లోది ఇడ్లీ పిండి ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళకి దిబ్బ రొట్టిలా వేసేసాను. వేసి ఇంకా వాళ్ళైతే ఇంకే చట్నీ కూడా చేయలేదన్నమాట. ఇంట్లో పొళ్ళు అవి ఉంటాయి కదా పచ్చళ్ళు, సో వాటితో అయితే నేను సర్వ్ చేస్తాను పిల్లలకి. ఆ తర్వాత ఇంకా నేను టీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఒకవైపు టీ పెట్టుకొని ఒకవైపు టిఫిన్కి అయితే వాళ్ళకి రెడీ చేస్తున్నా. ఇక ఆ రోజు ఏంటంటే పిల్లలకి చల్లగా ఉంది కదా, మా ఇంట్లో చల్లగా ఉంది అంటే రోటీయే తింటారండి పిల్లలు. బాగా అలవాటు అయిపోయిందనమాట నార్త్లో ఉండి ఉండి రోటీస్. సో మేము లంచ్కి కూడా రోటీస్ తినేస్తాం అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఒక్కొక్కరు అంటారు కదా ఆఫ్టర్నూన్ మేము రైస్ తినలేదు ఆకలి వేస్తున్నట్టుగా ఉంది అని. సో ఆ ఫీలింగ్ ఏమీ రాదనమాట, ఎందుకంటే 16 years బయట ఉన్నాం కదా. సో ఇంకా రైస్ తినకపోయినా ఈ రోటీతో అయితే మాకు సరిపోతుందన్నమాట. ఇక రోటీ చేసి ఆవేళ పిల్లలకి రోటీతో పాటు కాలీఫ్లవర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే ఈ కాలీఫ్లవర్ ఫ్రై అయితేనే బాగా తింటారనమాట. సో అందుకే ఇంకా ఇక్కడైతే ఆటా తడిపేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇక కాలీఫ్లవర్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా అనమాట. కట్ చేసి పెట్టేసుకొని ఈ లోపల నాకు టీ కూడా మరిగిపోతుంది, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా అయితే ఇంకా మేనేజ్ చేస్తూ ఉంటాను మార్నింగ్ పనులు.
వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే నేను టీ తాగుతున్నాను. టీ పెట్టుకొని ఇంకా పూజ అయిపోయాక వంట స్టార్ట్ చేశాను పిల్లలకి. బ్రేక్ఫాస్ట్లో ఈవేళ నేను దిబ్బ రొట్టి చేశాను అండ్ ఇవాళ చట్నీ ఏం చేయలేదు, కారం పొడి వేసుకొని తింటారు. అండ్ ఇక్కడైతే రోటీకి ఆటా కలిపేసి ఉంచాను అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై అవుతుంది. ఇక మొత్తం దీపారాధన అంతా ఒక్కసారి అయితే మీకు చూపిస్తాను కదా. ఎప్పుడు కూడా నాకు ఈ పని అంతా అయిపోయాక ఎప్పుడు వీలుగా ఉందో ఒక్కసారి అయితే అలా చూసుకుంటా అనమాట. కిందకి వెళ్ళాను మోటార్ ఆన్ చేద్దామని, ఇంకా ముగ్గు కూడా అలా షూట్ చేశాను. ఇక అలా పైకి వచ్చి మొత్తం అంతా ఒక్కసారి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో నాకు ఇలా ఇల్లంతా ఒక్కసారి చూసుకోవాలంటే చాలా హ్యాపీగా, అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ తులసిమాత దగ్గర అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది తెల్లవారాక నిజంగా. ఇంకా మనకి సాయంకాలం ఒక 2-3 వరకు కూడా దీపారాధన అలానే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వినాయకుడి దగ్గర చూసారు కదా, మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక ఆ వేళ ఏంటంటే ఊర్లీలో ఫ్లవర్స్ అవి ఏమి వేయలేదు, ఎందుకంటే ఫ్లవర్స్ లేవన్నమాట వాళ్ళ ఇంట్లో. సో ఇంకా తర్వాత వర్షాలు కాబట్టి వర్షాలు తగ్గాకే మళ్ళీ తెచ్చుకోవాలి. ఇక్కడ చూసారు కదా అమ్మవారి పాదాలు చిట్టుగా ఎంత బాగున్నాయి. అండ్ ముగ్గు కూడా ఇలాగ ఉందన్నమాట తెల్లవారాక. ఇక దీపారాధన అయితే ఇవాళ ఇలా చేసుకున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ అండ్ ఇంకా ఇవాళ అయితే పాలతో నైవేద్యం చేస్తాను. అండ్ మందార పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా బిఫోర్ డే ఏంటంటే ధనియా తీసుకున్నాను అనమాట ఇంటి ముందుకు వస్తే. ఇక ఎప్పుడైనా సరే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే అవి బాగా కట్ చేసేసి మట్టి అది ఉంటుంది కదా తీసేసి వాష్ చేసుకొని హోల్ నైట్ అంతా కూడా ఒక క్లాత్ మీద ఉంచుకుంటాను. బాగా మార్నింగ్ సరికి బాగా చూసారు కదా ఇక్కడ డ్రై అయిపోయిందనమాట. అసలు వెట్గా ఉన్నప్పుడు పెట్టుకోకూడదు. ఫుల్ డ్రై అయ్యాక ఒక టిష్యూ ఒకటి నీట్గా వేసుకొని ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకుంటే నాకు ఒక 5 to 6 days వరకు కూడా పాడవదనమాట. మనం అంతవరకు ఎక్కువ యూజ్ చేసామంటే ఏవైనా లీవ్స్ అనేవి పాడవుతాయి. మరీ 10 days 15 days అని కాదు, కానీ ఒక 5 to 6 days మాత్రం నీట్గా స్టోర్ అయి ఉంటాయి. ఇంకా వేళ కాలీఫ్లవర్ ఫ్రై కదా, కొద్దిగా అయితే కూరలో ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే రోటీ కూడా చేసేసాను అనమాట. అంటే చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ ఫ్రైతో రోటీ, చాలా బాగుంటుంది అనమాట. మంచి కాంబినేషన్. మా పిల్లలకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే అనమాట. అంటే చాలా రెసిపీస్ ఉన్నాయి, షేర్ చేద్దామంటే నాకు అసలు అవ్వట్లేదు. ఇప్పుడు చేసినవే చేసి పెడుతున్నాను. సో ఇంకా ఎందుకు అంటే ఇవి బాగా ఇష్టంగా తింటారనమాట. సో అందుకనే ఇంకెక్కువ ఇవే పెడుతూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్ మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. రోటీ అయితే మీకు చాలాసార్లు షేర్ చేశాను, ఒకవేళ కొత్త వాళ్ళు అయితే చెప్తున్నా. రోటీని ఎప్పుడు కూడా ఇలాగ నేను ఒక మంచి హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా, అంటే ఓన్లీ మన లంచ్ బాక్సెస్కి మాత్రమే యూజ్ చేసి ఉంటాయి కదా, దాంట్లో నీట్గా ర్యాప్ చేసి అయితే పెట్టుకుంటాను. రోటీ ఇంకా మనం తినేంత వరకు కూడా వేడిగా ఉంటుంది. అండ్ రోటీస్ ఏంటంటే వాటర్ లీక్ అవుతుంది మనం వేడివేడిగా పెట్టేస్తే. సో ఆ వాటర్ అనేది మనకి ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసి రోటీ పాడవకుండా ఉంటుందన్నమాట, మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. అండ్ ఇలాగైతే బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పెట్టేస్తే ఇక వాళ్ళు తినవలసిందే అని ఉంటే తినేసి ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టుకొని పిల్లలైతే స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళిపోతారు. సో నాకు ఇంక ఇక్కడతో పని అయితే అయిపోయిందనమాట. ఇక నేను కిచెన్ క్లీనింగ్ అది ఏమి చేసుకోను ఆ రోజు, ఎందుకంటే వెంటనే రామదేవుని పూజ చేసుకోవాలి. ఇంకా క్లీనింగ్స్ అవి పెట్టుకుంటే మళ్ళీ పూజ అనేది మనకి లేట్ అయిపోతుంది. సో పిల్లలు ఉండేటప్పుడే దీపారాధన చేసుకోవడానికి చూసుకుంటాను. అక్కడ కూడా పీఠం పెట్టేసి ఇక వాళ్ళు బాక్సెస్ అవి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నా పూజ అయితే అవుతుందన్నమాట. సో ఈ పూజ అంతా అయ్యేసరికి నేను ముత్తైదుకి బ్రాహ్మణుడికి ఇంకా గుడికి వెళ్ళొచ్చేసరికి 11 to 11:30 అయిపోతుంది. సో ఇలా అయితే నా థర్స్డేస్ ఉంటున్నాయండి. ఇంకా నాకైతే 2 weeks ఉన్నాయన్నమాట. అంటే 2 అంటే 4, ఎందుకు అంటే మనం 5 సండేస్ అండ్ 5 థర్స్డేస్ చేస్తాం రామదేవుని పూజ. నాకైతే 6 అయిపోయాయి అనమాట, అంటే 3. సో ఇంకా 2 weeks ఉన్నాయి, అవి కూడా అయిపోతే ఇంకా నాకు రామదేవుని పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో థర్స్డేస్ అయితే ఇలా బిజీగా మార్నింగ్ నుంచి చక్కగా ప్రశాంతంగా అయితే నా రొటీన్ ఇలా అవుతుందన్నమాట. ఒక 3 weeks నుంచి మార్గశిరి వారంలోనే స్టార్ట్ చేశాను కాబట్టి సేమ్ టు సేమ్ నడుస్తుంది. సో ఇదేనండి నా థర్స్డే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ చాలామంది కూడా నచ్చి మాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటున్నాయి ఇలాంటి వ్లాగ్స్ అని అంటున్నారు. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా షేర్ చేయాలనిపిస్తుంది మీ అందరూ ఇలాగా కామెంట్స్ అవి చేస్తుంటే. ఇక ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అండ్ 1 view ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 like వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేందుకు ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నాకు కూడా మోటివేషన్ సపోర్టివ్గా అనిపిస్తుంది. పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.